చేయబోతున్నాను. ముందుగా మరి ఇవి చూద్దాం. టాప్ 10 క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. సో టాప్ 10 క్వశ్చన్స్కి సంబంధించి మరి చూద్దాం. ఇప్పుడు సో రేపొద్దున నేను 15వ తారీఖున మీకు గ్రూప్ 2 2021లో ఖచ్చితంగా సాధించాలంటే ఏం చేయాలనే అంశంపై మరి ఒక అవగాహనను జూమ్ కాన్ఫరెన్స్ని, ఫ్రీ జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తాను. దాని లింక్ కూడా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరు లైవ్ సెషన్లో జాయిన్ అయ్యి ఇంకా సందేహాలు ఉంటే కూడా నన్ను అడగవచ్చు. సో ఈ మొదటి ప్రశ్న చూడండి. భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో కరోనా మహమ్మారి కారణంగా 2021లో తీవ్రంగా క్షీణించింది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఏ రంగాల్లో ఎన్ఎస్ఓ ముందస్తు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం జీవీఏలు సానుకూల వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేయబడింది. అంటే ఏ రంగాల్లో వృద్ధి ఉండబోతుంది అని అంచనా వేసిన రంగాల్ని మరి గుర్తించమని అడుగుతున్నారు ఈ ప్రశ్నలో. Pandemic dented year 2020 and 21 witnessed the sharpest decline in many sectors of economy. Yet which of the following sectors estimated to record positive growth in GVA this year as per the advanced estimates of NSO? సో ఇందులో ముందుగా ఒకటి వ్యవసాయము, అగ్రికల్చర్, 2 విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు, 3 బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ వీటికి సంబంధించినవి, 4 నిర్మాణ రంగం అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్. వీటిలో ఏ రంగానికి మరి ఏ రంగాల్లో వృద్ధి కనబడుతుందని ఎన్ఎస్ఓ అంచనా వేసిందో మీరు గుర్తించాలి. మరి దానికి సంబంధించినటువంటి 5వ రంగం మైనింగ్ మరియు క్వారీయింగ్. చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. ఏ 1, 2, 3 మాత్రమే, బి 2, 1, 2, 4 మాత్రమే, సి 1, 2, 5 మాత్రమే, డి 1, 2 మాత్రమే. వీటిలో ఏది రైట్ ఆన్సర్ మనం గుర్తించాలి. సో ఆన్సర్ ఈజ్ 1, 2 మాత్రమే. ఎందుకంటే మరి ఈ సంవత్సరంలో మనకి పాండమిక్ హిట్ ఇయర్, చాలా తీవ్రమైన సంక్షోభం, కనీవిని ఎరుగనటువంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం, ప్రపంచం ఎదుర్కొంది. మరి అందులో అన్ని రంగాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ రంగం, అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యుటిలిటీ సర్వీసెస్ ఇవి ఏ మేరకు నమోదు చేసుకునేది చూద్దాం. ఇక్కడ పాజిటివ్ గ్రోత్ ఉన్న రంగాలు అగ్రికల్చర్ కంటిన్యూ స్ట్రాంగ్ రన్ త్రూ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ టు ది సెకండ్ హాఫ్ 3.4% వృద్ధిని నమోదు చేసుకుంది వ్యవసాయ రంగం. ఇది చాలా పాజిటివ్ సైన్. అలాగే మరి నిత్య అవసరాలైనటువంటి యుటిలిటీ సర్వీసెస్ అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యుటిలిటీ సర్వీసెస్ అంటే కరోనా లాక్డౌన్ ఉన్న సమయంలో కూడా ఉపయోగించేటువంటి యుటిలిటీ సర్వీసెస్ వీటిలో కూడా 2.7% వృద్ధిని నమోదు చేసుకుంటుందని అంచనా వేయబడింది. కాబట్టి ఈ అంచనా చాలా వరకు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మరి ముందస్తు అంచనాలు జనవరిలో ఇచ్చినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దీన్ని మనం కేంద్ర గణాంక సంస్థ అంటాము, ఇది జనవరిలో ఇచ్చినటువంటిది, అంటే 3 క్వార్టర్స్ పూర్తయిన తర్వాత ఇచ్చినటువంటి అంచనా. కాబట్టి చాలా వరకు ఇది రైట్ అవుతుంది అన్నమాట. సో మిగతావి అన్ని రంగాలు కూడా మైనస్ గ్రోత్కి, షార్పెస్ట్ డిక్లైన్ని మరి చవి చూసాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రశ్నలు ఈ విధంగా వస్తాయి. ఈ ప్రశ్నల ఫార్మాట్ యాక్చువల్గా ఇవి చాలామంది ఫ్యాకల్టీస్ ఎకానమీ టీచ్ చేస్తారు కానీ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయరు. అందువల్లనే నేను
ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి యాక్చువల్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉండబోతాయి అనే అంశం మీద మరి అనేక నా అనుభవాన్ని ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అందిస్తున్నాను. 2016-17లో నుండే నేను ఆన్లైన్లో ఈ విధంగా అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను. అందువల్ల మా సంస్థ నుండి ఇప్పటికీ 1396 మంది విద్యార్థులు విజయాలు సాధించారు అన్ని జిల్లాల్లో. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 అండ్ సచివాలయంలో అద్భుత విజయాలు సాధించారు. ఐఏఎస్ ఎగ్జామ్తో పాటు మాకు విజేతలు అనేక మంది ఉన్నారు. ఐఏఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ సచివాలయం. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే మరింత వివరంగా చెప్పాలంటే ఈ ప్రశ్న పైన రియల్ జీవీఆర్ బేసిక్ ప్రైసెస్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 123.39 lakh crores in 2021 against 133 lakh crores in 1920. అంటే గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే మరి ఇది తగ్గింది. సో ఆల్మోస్ట్ 10 lakh crores తగ్గింది. అలాగే రియల్ జీడిపి, ఇది రియల్ జీవీఏ, ఇది రియల్ జీడిపి 2021లో కూడా టు అటైన్ ఏ లెవెల్ ఆఫ్ 134.40 lakh crores as against the provisional GDP estimates for the 1920 year 145 lakh crores. సో ఈ విధంగా 10 లక్షల కోట్ల ప్రజల ఆదాయం లేదా జాతీయ ఆదాయం లేదా దేశీయ ఆదాయం మరి క్షీణించింది. సో ఇది గమనించాలి. అలాగే మనకి రెండో ప్రశ్న చూస్తే కనుక భారతదేశం యొక్క ద్రవ్య విధాన చట్టానికి సంబంధించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. సో కన్సిడర్ ది స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు కంట్రీస్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. సో మొదటి ఆప్షన్ చూడండి, 2021 మార్చి 31 ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021-26 మధ్య 5 ఏళ్లలో అంటే రాబోయే 5 ఏళ్లలో ద్రవ్యోల్బణ లక్ష్యం గతంలాగే 4% గాను గరిష్ట కనిష్ట స్థాయిలను 6.2%గా నిర్ణయించింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ని. ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని రెపో, రివర్స్ రెపో, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ వంటి వివిధ ద్రవ్య సాధనాల ద్వారా నియంత్రిస్తుంది. ఇక మూడో ప్రకటన చూద్దాం. 2021 ఆర్థిక సంవత్సరం నుండి 4% లక్ష్యాన్ని నిర్ణయించడంతో భారతదేశం ద్రవ్యోల్బణ ఆధారిత ద్రవ్య విధాన చట్టానికి మారినట్లయింది. మూడవ స్టేట్మెంట్ చూద్దాం. 2014 ఏప్రిల్ నుండి భారతదేశం ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి టోకు ధరల సూచీకి బదులుగా వినియోగదారు ధరల సూచీకి మార్చినట్లుగా ఆర్బీఐ ప్రకటించి ఈ 4 ప్రకటనల్ని గమనించండి. ఇవి మనకి ఎంతగానో మేలు చేస్తాయి. జాగ్రత్తగా చూడండి ఆప్షన్స్. ఈ పై ప్రకటనలు ఏవి సరి అయినవి? 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, సి 1, 2, 4 మాత్రమే, డి పైవన్నీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ సి 1, 2, 4 మాత్రమే. అంటే 3లో మరి తప్పు ప్రకటన ఉంది. అది ఎందుకో మనం ఇక్కడ చూద్దాం. ఇది ఇంగ్లీష్ వెర్షన్ క్వశ్చన్ చూసుకోండి. సో ఇండియా స్విచ్ టు ఇన్ఫ్లేషన్ టార్గెట్ బేస్డ్ మానిటరీ పాలసీ ఫ్రమ్ framework in 2005, not 2021, with the 4% target kicking in from 16-17. 4% లక్ష్యాన్ని కూడా 2016-17 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ద్రవ్యోల్బణం 4% సగటు ఉండాలి లేదా కనిష్టం 2కి పడిపోకూడదు, 6 కన్నా మించకూడదు అనేటువంటి లక్ష్యాన్ని 2016-17 నుంచి ఇస్తుంది. కానీ అక్కడ 2021 అని ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్లో. అలాగే this is the retail inflation target that will drive the country's monetary policy framework influence its decision to raise, hold lower interest rates. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ ఇయర్ నుంచి ఈ ఇన్ఫ్లేషన్ బేస్డ్ టార్గెట్ బేస్డ్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్కి జాయిన్ అయింది. అది మనకి 2015, 2021 కాదు. అలాగే ఈ 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 2016-17 నుండి మరి అమల్లోకి వచ్చింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మిగతా మనకి చాలా సూక్ష్మ దృష్టితో గ్రహిస్తే కానీ డిఫరెన్సెస్ తెలియవు. అందుకే నీకు వచ్చిన ఇట్లా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక మూడో ప్రశ్నకు వస్తే మరి కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత మారిటోరియం ఎంచుకున్న అన్ని రుణ ఖాతాలపై చక్రవడ్డీ రద్దుపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన ప్రకటనల్ని పరిశీలించారు. కన్సిడర్ ద స్టేట్మెంట్స్
With regard to recent Supreme Court judgment on the waiver of compound interest on all loan accounts, which opted for moratorium following corona pandemic crisis. సో ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది మార్చి 1 నుండి 2020 మే 30 మధ్య కాలంలో మారిటోరియం కాలాన్ని ఈ జడ్జిమెంట్ కవర్ చేస్తుంది. రెండో ప్రకటన ఇది మార్చి ఆగస్టు 2020లో మారిటోరియం కవర్ చేస్తుంది. మూడో ప్రకటన ఈ తీర్పు 2 కోట్ల కంటే ఎక్కువ రుణాలు మాత్రమే కవర్ చేస్తుంది. ఈ 2 కోట్ల కంటే తక్కువ రుణాలు మాత్రమే కవర్ చేస్తుంది. ఆప్షన్ 4కి వస్తే ఈ తీర్పు 2 కోట్ల కంటే ఎక్కువ రుణాలను కూడా కవర్ చేస్తుంది. మరి ఇందులో ఏవి సరైనవి మనం గుర్తించాలి? 1, 2 మాత్రమే, మరి బి 2, 3 మాత్రమే, సి 3, 4 మాత్రమే, మరి డి 2, 4 మాత్రమే. మరి ఆన్సర్ చూడండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ విధంగా మనం తప్పు చేయించాలని ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్లో మనకు అర్థమవుతుంది. ఇది డి, ఆన్సర్ డి 2, 4 మాత్రమే. అంటే 1, 3 తప్పు. ఎందుకు తప్పు అంటే మరి 1వ ప్రకటనలో మార్చి 1 నుంచి మే 31 అన్నారు, కానీ నిజానికి ఇది ఈ మార్చి ఆగస్టు 2020లో మారిటోరియం కవర్ చేస్తుంది. ఎందుకంటే ముందుగా 2020 మార్చిలో మరి మే వరకునే 3 నెలలు ప్రకటించారు. తర్వాత మళ్ళీ దీన్ని ఆగస్టు వరకు ఈ కరోనా సంక్షోభం ఇంకా కొనసాగడంతో మరి ఆగస్టు నెల వరకు కేంద్ర ప్రభుత్వం విత్త మంత్రిత్వ శాఖ ఆర్బీఐ నిర్ణయించారు. అయితే ఈ ఇక రెండో ఆప్షన్ 4 చూస్తే ఈ తీర్పు 2 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కవర్ చేస్తుంది. అంటే యాక్చువల్గా అంతకుముందు 2 కోట్ల కంటే తక్కువ రుణాలు ఇవ్వాలని నవంబర్లో నిర్ణయించారు. దాని ప్రకారం చేస్తుంటే మరి కొందరు కోర్టుకు వెళ్ళి ఇది మాకు అన్యాయం జరుగుతుందంటే మరి సుప్రీంకోర్టు మన లాస్ట్ వీక్ మరి 2 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కూడా కవర్ చేయాలి అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇంగ్లీష్ వెర్షన్ ఆఫ్ ది క్వశ్చన్. ప్లీజ్ గో త్రూ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. సో దీనివల్ల మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మరి 1800 నుంచి 200 కోట్లు నష్టపోతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి మరి ఈ స్కీమ్ కింద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ ఫర్ లోన్ మానిటరింగ్ కాస్ట్ చక్రవడ్డీని తగ్గించడం ఎత్తివేయడం వల్ల కాస్ట్ ది గవర్నమెంట్ 5,500 crores డ్యూరింగ్ 2020 and 21. సో ఈ విధంగా మనకి ఈ ప్రశ్న ఉంది. అలాగే మనకి వ్యవసాయ శాఖ నిర్దేశించిన వ్యాపార 4వ ప్రశ్న చూద్దాం. వ్యవసాయ శాఖ నాట్ వ్యవసాయ శాఖ, వ్యయ శాఖ నిర్దేశించిన వ్యాపార సులభతర సంస్కరణలకు సంబంధించిన ప్రకటనలు పరిశీలించండి. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ అండ్ స్టిపులేటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఇది వ్యవసాయ శాఖ కాదు, వ్యయ శాఖ. తెలుగులో జనాలు కొద్దిగా కేర్ఫుల్గా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫ్లోలో రాంగ్ అయిపోతే క్వశ్చన్ మొత్తం తప్పు అయిపోతుంది. సో మొదటి ఆప్షన్ చూద్దాం. 25 రాష్ట్రాలు వ్యాపార సులభతర సంస్కరణల అమలును విజయవంతంగా పూర్తి చేశాయి. రెండవ స్టేట్మెంట్, సంస్కరణలు పూర్తి చేసే రాష్ట్రాలు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో అంటే జిఎస్టిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మరి 0.15 అదనపు రుణాలు తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి. ఇక మూడవ స్టేట్మెంట్ చూద్దాం. బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 39,521 కోట్ల అదనపు ఆర్థిక వనరులను సేకరించేందుకు ఈ 20 రాష్ట్రాలకు వ్యయ శాఖ అనుమతినిచ్చింది. సో ఈ విధంగా 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ పై ప్రకటనలో ఏది సరైనవి, ఏది నిజం అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది చూడండి, 1, 2 ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1 మాత్రమే. సో ఇది మనం చూసినట్టయితే ఇది ఆన్సర్ సి 3 మాత్రమే. అయితే 3 మాత్రమే మనకి తప్పు ఉంది అన్నమాట, సత్యం కాదు. ఈ ప్రశ్నలో మనం ప్రశ్నని మార్చుకొని చూడాలి. ఈ పై ప్రకటనలో ఏది సత్యం కాదు అన్నది క్వశ్చన్ ఫ్రేమ్. సో ఇందులో చూసుకుంటే 3 మాత్రమే. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వెర్షన్ మీరు చూడండి. తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ మనకు తెలుస్తుంది. యాజ్ మెనీ యాజ్ 20 states, నాట్ 25 states, హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగే. రెండవది ఇది అంటే 3 మాత్రమే సరైనదే. 25 రాష్ట్రాలు కాదు, 20 రాష్ట్రాలే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ని పూర్తి చేశాయి. అలాగే ఇది స్టేట్స్కి అదనంగా రుణాలని సేకరించడానికి ఏ మేరకు అవకాశం ఉందంటే 0.15 కాదు, 0.125% ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఈ విధంగా 3 మాత్రమే సరైనది.
మిగతా 2 స్టేట్మెంట్స్ కూడా తప్పని గుర్తించాల్సింది కోరుతున్నాను. సో మూడో స్టేట్మెంట్ అది రైట్ అనమాట. ఎందుకంటే ఇట్ గ్రాంటెడ్ పర్మిషన్ టు దీస్ 20 స్టేట్స్ టు రైజ్ అడిషనల్ ఫైనాన్స్ రిసోర్స్ అబౌవ్ 39,521 crores త్రూ ది ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. సో ఈ బారోయింగ్స్ ద్వారా మరి షేర్స్ బాండ్స్ ఇష్యూ చేసి ఈ రుణాలని మరి ఈ రాష్ట్రాలు సమకూర్చుకోవచ్చు అనమాట, నిధులు సమకూర్చుకోవచ్చు. ఆ విధంగా 5వ ప్రశ్న చూద్దాం ఇప్పుడు. మరి ఇందులో 2 ప్రకటనలు ఉన్నాయి. ఇందులో మొదటి ప్రకటన 2021 మార్చిలో పరోక్ష పన్ను వసూళ్లు 2020 మార్చిలో కంటే, అంటే ఈ సంవత్సరం మార్చిలో ఎక్కువ, 27% ఎక్కువ. సో ఒక సంవత్సరం క్రితం కంటే వస్తువుల దిగుమతి నుండి ఆదాయము మరి 70% పెరిగింది. మరి ఇక ప్రకటన 2 చూస్తే సేవల దిగుమతితో సహా దేశీయ లావాదేవీల నుండి వచ్చే ఆదాయాలు 15% ఎక్కువ. సో ఈ దిగువన పేర్కొన్న ఏ ప్రకటన సత్యం కాదు, సరైనది కాదని మనం గుర్తించాలి. ఇందులో కేవలం 1, కేవలం 2, మరి సి 1, 2 మొత్తం 2 కలిపి, డి 1 లేదా 2 కూడా కాదు, neither 1 nor 2. సో ఇది రైట్ ఆప్షన్ ఏది అనేది మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. కేవలం 2 మాత్రమే. ఎందుకంటే మనకి ఈ సేవల దిగుమతితో సహా దేశీయ లావాదేవీలు వచ్చే ఆదాయాలు 17% అధికం. కానీ ఇక్కడ 15 కేవలం ఇక్కడ 15% మాత్రం ఎక్కువ ఉంది, కానీ 17% ఎక్కువ అనమాట. అంటే పై స్టేట్మెంట్ రైట్, రెండో స్టేట్మెంట్ కాదు అనమాట. సో ఏది సత్యం కాదంటే రెండోది సత్యం కాదు. సో ఈ విధంగా 5వ ప్రశ్నకి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే అంశం ఏంటంటే 2021 మార్చిలో పరోక్ష పన్ను వసూళ్లు బాగా పెరిగాయి. అంటే జిఎస్టీ 27% పెరిగాయి. సో ఆ విషయంపై ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. మరి నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ వెర్షన్, మీరు దీన్ని కూడా చూడొచ్చు. సో now I would like to announce 2021-22 new batches at our new AC campus located opposite railway station Rajahmundry. సో ఇందులో మనం రేపు ఏప్రిల్ 17న గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ని, న్యూ బ్యాచెస్ని హైదరాబాద్ ఫ్యాకల్టీచే మరి ప్రారంభిస్తున్నాం. సరే మీ మిత్రులందరికీ తెలియచేయండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో కంపల్సరీగా క్యాంపస్ బ్యాచ్కి రావడం మంచిది. ఇక్కడ అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కోచింగ్ సంస్థని 5 ఫ్లోర్ ఏసీ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్లాదకరమైన గోదావరి నది ఒడ్డున. మరి మీరు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారు మేము కరోనా కేర్తో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరి ఎటువంటి సంకోచం లేకుండా హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ సదుపాయాలు. కాబట్టి ఫ్రెషర్స్ ఎంత త్వరగా వస్తే, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ మహా ఇస్తే 2 months టైం ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇష్యూ డేట్ కానుండి. అందుకని అడ్వాన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్రెషర్స్ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కానీ లేదంటే పుస్తకాలు సొంతంగా చదవడం ద్వారా కానీ ఈ సంవత్సరమే అంటే 2021లోనే సాధించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. క్యాంపస్ కోర్సెస్ రాకుంటే వాళ్ళకంత క్లారిటీ ఉండదు. చాలామంది ఎక్కువ మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ వస్తున్నారు. అందువల్ల ఈ క్యాంపస్ క్లాసెస్ అనేది చాలా తప్పనిసరి. అయితే క్యాంపస్ క్లాస్ వచ్చిన వారికి మన ఆన్లైన్ కోర్సెస్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఉగాది స్పెషల్ ఆఫర్ కూడా 2+1 ఫ్రీ ఉంది. కాబట్టి ఇది నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇట్లాంటి ఆఫర్స్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అందువల్ల దయచేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తెలియచేయండి. ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ మీ సలహా తీసుకోవడానికి వస్తారో వారికి తెలియజేసి మా ఇక్కడ హాస్టల్లోనే క్యాంపస్లోనే హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హై స్టాండర్డ్స్, హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇక్కడ నూతన ఈ సంస్థని మరి 2025 నాటికి 5,000 ఉద్యోగాలు సాధించాలని నిర్ణయించుకుంది. ఇకపోతే గ్రూప్ 1+ IAS 2022 అడ్వాన్స్ బ్యాచెస్ని
మరి న్యూ బ్యాచెస్ని ఏప్రిల్ 22 నుంచి ఈ క్యాంపస్లో ఏసీ బ్యాచ్ అనమాట. ఇది ఇంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2 నాన్ ఏసీ ఉన్నాయి. ఇవి ఏసీ బ్యాచ్, ఏసీతోనే జరుగుతుంటుంది. ఇది 9 months ఉంటుంది, ఆల్మోస్ట్ 1 year, అంటే అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఎవరైతే న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారో మరి మేము మా సంస్థ అనేక విజయాలు సాధించింది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా. మరి 2013లోనే మొదటిసారిగానే సంస్థ ప్రారంభించిన సంవత్సరంలోనే మరి మా దగ్గరికి వచ్చినటువంటి 3 నెలల్లోనే, నా దగ్గరికి వచ్చిన 3 నెలల్లోనే మరి బాలు మహేంద్ర ఐఆర్ఎస్ సాధించారు. ఫస్ట్ అటెంప్ట్లోనే బీటెక్ స్టూడెంట్ అయినప్పటికీ ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్ని క్లియర్ చేశారు 2013లో అనమాట. అక్కడి నుంచి అనేక గ్రూప్ 1 సివిల్స్ అండ్ గ్రూప్ 2 విజయాలు సాధించిన విజేతలు మాకున్నారు. మీరు రండి. సో ఇక 6వ ప్రశ్న చూద్దాం. వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్కు సంబంధించినటువంటి ప్రకటనని ఇప్పుడు చూద్దాం. 1వ ప్రకటన, ఇది భారత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య ఉత్పత్తిపై విధించే పన్ను. వ్యవసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి నిధులు సేకరించడానికి సెస్ను విధించబడుతుంది. 2వ ప్రకటన, బంగారం, వెండి, దిగుమతి చేసుకున్న యాపిల్, మద్యం, బీర్ మినహాయించి మరియు పప్పు ధాన్యాలు, పామాయిల్, యూరియా అండ్ బ్రాండెడ్ ఉత్పత్తులతో సహా పెట్రోల్, డీజిల్ సహా మొత్తం 29 ఉత్పత్తులపై ఈ సెస్ను, కొత్త సెస్ను మరి బడ్జెట్లు ప్రపోజించిన ఈ కొత్త సెస్ను విధించబడుతుంది. ఇక 3వ ప్రకటన చూస్తే, సెస్ సర్ఛార్జీల ద్వారా సేకరించిన డబ్బు రాష్ట్రాలకు వాటాగా ఇవ్వబడే కేంద్ర పన్నుల్లో ఇవి భాగం. సో ఈ 3 ప్రకటనలు పరిశీలించండి. 3వ ప్రకటన మరోసారి చెప్తాను. సెస్ సర్ఛార్జీల ద్వారా సేకరించిన డబ్బు రాష్ట్రాలకు వాటాగా ఇవ్వబడే కేంద్ర పన్నుల్లో భాగం. సో ఇది ఆప్షన్ చూద్దాం. ఇది ఇంగ్లీష్ వెర్షన్. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? అండ్ స్టేట్మెంట్ 1, ఆప్షన్ 1 ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి both 1 and 2, option D all the above. The answer is option C, both 1 and 2. సో ఈ 1 and 2లో మనకి మూడవది తప్పున్నట్టుగా మనం గ్రహించాలన్నమాట. ఎందుకంటే ఈ సెస్లు సర్ఛార్జీలు అనేవి రాష్ట్రాలకి పంచబడే కేంద్ర పన్నుల నిధులతో భాగం కాదనమాట. అంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో అందువల్ల ఇది సరైనది రైట్ కాదు. ఏదైతే సెస్ ద్వారా, ఏదైతే సర్ఛార్జ్ ద్వారా వేసే స్పెషల్ పర్పస్ ట్యాక్స్, సెస్ అయినా సర్ఛార్జ్ అయినా స్పెషల్ పర్పస్ మీద విధిస్తారంటే, ఉదాహరణకి ఈ ఏఐడిసి అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేది కేవలం ఈ నిధుల్ని అగ్రికల్చర్ రంగానికి మాత్రమే ఉపయోగిస్తారు. అందువల్ల ఈ సెస్ అనేది స్పెసిఫిక్ పర్పస్ ట్యాక్స్. సో ఇది ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది. ఇంగ్లీష్ వెర్షన్ చూసుకోండి. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ పర్పస్ ట్యాక్స్. అండ్ ఈ విధంగా దీనిపైన అనేక ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి ఈరోజు. ముఖ్యంగా ఈ కారణం చేతనే ఈ పెట్రోల్, డీజిల్ 100 రూపాయలకు చేరిపోయాయి అన్ని రాష్ట్రాల్లో. సో ఇది భరించలేనటువంటిది అంటూ అనేక రకమైన దుమారం రేగింది ఈ విషయం మీద. ప్రజలందరూ కూడా కరోనా కష్టాల్లో ఈ భారాన్ని మోయవలసి వస్తుందనేది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి అభిప్రాయం. ఇకపోతే 7వ ప్రశ్న చూద్దాం. కేంద్ర బ్యాంకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అఖిల భారత ఆర్థిక సంస్థలకు ప్రత్యేక ద్రవ్య సదుపాయం అంటే స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ద్వారా 50,000 కోట్ల అదనపు రుణ మద్దతును అందించాలని నిర్ణయించింది. ఈ క్రింది వాటిలో అది ఏది కాదు అనేది మనం గుర్తించాలి. అంటే ద సెంట్రల్ బ్యాంక్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ఫ్రెష్ సపోర్ట్ ఆఫ్ 50,000 crores to the all India financial institution through special liquidity facility. So SLF new lending in 2022 and 21-22 financial year anamata. Which of the following is not one of them? Those institutions. Chudandi, ఒకటి A NABARD, B National Housing Bank, and C SIDBI, SIDBI, Small Industries Development Bank of India, and then D Mudra, MUDRA, Mudra. So answer is B, D Mudra.
ముద్ర ఈజ్ నాట్ గోయింగ్ టు బి గివెన్. మరి ఇది కూడా ముద్ర కూడా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి రుణాలను అందిస్తుంది, అలాగే ఇస్తుంది. కానీ ఈ పై 3 సంస్థలకే ఈ 50,000 కోట్ల అదనపు రుణబద్ధతని మరి ఆర్బీఐ 2021-22 సంవత్సరానికి ఇవ్వబోతుందన్నమాట. అంటే ఇవి ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభంతో మరి చతికిల పడిపోయింది. దాన్ని ఉత్తేజపరచడానికి వ్యవసాయము, అనుబంధ రంగాల్లో గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నాబార్డు రుణాలు ఇస్తుంది. అలాగే హౌసింగ్ బ్యాంక్ మరి నిర్మాణ రంగాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగాలు వస్తాయి. అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకు మరి చిన్న పరిశ్రమలకి ఊతాన్నిస్తుంది. దీనికోసం అదనంగా 50,000 కోట్ల రూపాయలు ఆ రుణాలని మరి ఆర్బీఐ ఈ సంవత్సరం సమకూరుస్తుంది. సో ఇందులో మనకి ఇది కాకుండా మనకి 37,000 crores లెండ్ బై బ్యాంక్స్ టు ఇప్పటి వరకు 37,000 కోట్లు ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. సో దానికి అదనంగా ఈ 50,000 కోట్ల రూపాయలు ఈ 3 అఖిల భారత సంస్థలకి, ఆర్థిక సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందో ప్రశ్న, రాష్ట్రాలకు కేంద్ర పన్నుల పంపిణీకి సంబంధించిన ప్రకటనలు మనం చూద్దాం. 1వ ప్రకటన 2021 ఆర్థిక సంవత్సరం సంఘం సిఫార్సు ప్రకారం 5,49,959 కోట్లు కేంద్ర పన్నులు మరియు సుంకాల వాటాలు 40% రాష్ట్రాలకు విడుదల చేయబడతాయని అంచనా వేయబడింది. ఎందుకంటే 5,49,959 కోట్లు ఇట్స్ ఈక్వల్ టు 41% ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, డివిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. ఇక రెండో ప్రకటన చూస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021 ఆర్థిక సంవత్సరంలో 45,000 కోట్ల అదనపు వాటాతో కలిపి మొత్తం 5,94,996 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. సో ఇది కాకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనకి రాష్ట్రాలకి 11,830 కోట్లు విడుదల చేసింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఈ స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి అని గుర్తించాలి. ఒకటి ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్ 1 and 3, అండ్ ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. ఆన్సర్ ఇది ఆల్ ది అబోవ్. ఎందుకంటే ఇందులో మనకి ఈ స్టేట్మెంట్స్లో చూస్తే కనుక మనకి ఈ ప్రభుత్వం 5,49,959 కోట్లు 41% సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్స్కి ఇవ్వబోతుంది. అలాగే ఈ ఒక 45,000 కోట్లు అదనంగా కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇది మార్చి 31 నాటికి ఈ 45,000 కోట్లు అదనంగా ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి ట్యాక్సెస్ బోత్ ప్రత్యక్ష పరోక్ష పన్నులు పెరగడం జరిగింది, అందువల్ల ఇది చేయడం జరిగింది. గవర్నమెంట్ రికవరీ, ఎకానమిక్ రికవరీ జరుగుతుంది అనడానికి ఇవన్నీ సూచనలు. మరి సెపరేట్లీ మరి ఈ స్పెషల్ ప్యాకేజ్ హ్యాస్ రిలీజ్డ్ 11,830 crores టు స్టేట్స్ అండ్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం చేయడం కోసం, అంటే అసెట్స్ నిర్మించడం కోసం అనమాట. అసెట్స్ అంటే రోడ్లు, బిల్డింగ్లు, అలాగే బ్రిడ్జ్లు, ఇట్లాంటివన్నీ కూడా యంత్రాలు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ వివరణ కూడా ఇంగ్లీష్ వెర్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి. ఇక క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. సో 2021 సంవత్సరంలో కేంద్ర పన్ను వసూలుకు సంబంధించిన ప్రకటన పరిశీలించారు. సో మార్చి నెలలో భారతదేశం యొక్క స్థూల జిఎస్టీ వసూళ్లు, అంటే జిఎస్టీ అంటే ముఖ్యమైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది ఒక్క నెలలోనే 1,23,902 కోట్లతో ఆల్ టైమ్ హిట్ రికార్డుని చేరుకున్నాయి. అంటే 2021 మార్చ్ నాటికి. సో ఇది జిఎస్టీ ప్రవేశపెట్టిన నాటి నుండి అత్యధికం. అంతేకాకుండా అక్టోబర్ 2020 నెల నుండి వరుసగా 1,00,000 కోట్లు దాటి ఈ జిఎస్టీ వసూలు అనేవి. ఇది ఇక రెండో స్టేట్మెంట్ చూస్తే కరోనా మహమ్మారి బారిన పడిన 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం దాదాపు 5% క్షీణించాయి. సో కేంద్ర బడ్జెట్లు సమర్పించిన 9.55 లక్షల కోట్ల సవరించిన అంచనాలు అధిగమించలేక మరి 9.45 లక్షల కోట్లకు మాత్రమే ఈ
ఏదైతే ప్రత్యక్ష పన్నులు చేరుకున్నాయి అన్నమాట. అంటే టార్గెట్ కన్నా తక్కువ. సో ఇక మూడో ప్రకటన చూస్తే వివాద్ సే వివాస్ పథకం కోసం మరి సరైన బలమైన ప్రచారం జరిగింది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, డిజిటలైజేషన్ వినియోగం మరియు పన్ను బేస్ను విస్తరించడం మరియు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటే మూలం వద్ద సేకరించిన పన్నుతో పాటు అధిక పన్ను సేకరణకి దోహదపడింది. ఈ కొత్త నూతన సంవత్సరం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మరి పన్నులు బాగా వసూలు అవ్వడానికి మరి కారణాలను, పథకాలని చెప్పడం జరిగింది మూడో స్టేట్మెంట్లో. సో ఈ మూడు ప్రకటనలో మరి ఏది సరైంది అని మనం చూడాలి. సో మరి స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటే బోత్ 1 and 3 ఆర్ ట్రూ. 1 and 3 అంటే 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఇండియాస్ నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీయే కాకుండా అంటే పరోక్ష పన్నులే కాకుండా ప్రత్యక్ష పన్నులు కూడా 5% పెరిగే తగ్గలేదు. దానివల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే బడ్జెట్లో ప్రకటించినటువంటి 9.45 లక్షలు అని చెప్పారు. కానీ ఇప్పుడు అది 9.55 లక్షల కోట్లని చేరుకుందనమాట. ఇది ప్రత్యక్ష పన్నుల వాటా కూడా. సో ఈ విధంగా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు కూడా రికార్డు స్థాయిల్ని దాటి మరి పన్నులు వసూలయ్యాయి. దానికి సంబంధించి ఈ పథకాలు, కారణాలు కూడా ఈ మూడో ప్రకటనలో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎక్సీడింగ్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 9 lakh crores ప్రెజెంట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్. సో ఇక 10వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులపై ఎంత పన్ను వసూలు చేయబడుతుంది? సో హౌ మచ్ ట్యాక్స్ ఇస్ బీయింగ్ కలెక్టెడ్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్? దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 60%. సో ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి 60%. సో ఈ 60% అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలు 60 రూపాయలు మనకి పన్ను రూపంలోనే పోతుంది. నిజానికి ఆయిల్ రేట్లు చరిత్రలోనే అత్యంత క్షీణ దశకి చేరుకున్నాయి అన్నమాట. అంతర్జాతీయంలో ముడి చమురు ధరల పడిపోయాయి. అయినప్పటికీ ఈ కరోనా కారణంగా ప్రభుత్వం వీటిని పెంచడం జరిగింది. సో అందువల్ల దీనిపై ఈ ఎకానమీలో మెయిన్ బర్నింగ్ ఇష్యూగా ఉందన్నమాట. 60% అంటే ఇందులో ఇది చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి టాప్ 10 క్వశ్చన్స్ని నేను మీకు ఈరోజు ప్రజెంట్ చేశాను. ఇది లాస్ట్ వీక్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకానమీ ఇష్యూస్ పైన నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ సండే కూడా మళ్ళీ నేను మీకు కరెంట్ ఎకానమీ టాప్ 10 క్వశ్చన్స్ ఇస్తాను. వీటిని పీడిఎఫ్ని కూడా మీకు ఈ లింక్లో పెడతాను. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు చూసిన వీడియోని కూడా పీడిఎఫ్ రూపంలో కూడా పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. సో మీ ఫ్రెషర్స్కి, మీకు తెలిసిన విద్యార్థులకి, ఫ్రెండ్స్కి తెలియజేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను గత 4-5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నటువంటి అనేక మంది విన్నర్స్, గ్రూప్ 3 విన్నర్స్, ఇప్పుడు గ్రూప్ 2 కూడా రాయబోతున్నారు, గ్రూప్ 1 రాయబోతున్నారు, అలాగే సివిల్స్ రాయబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి మన క్యాంపస్ని చూడండి. మరి ఉన్నత లక్ష్యాలు కలిగిన విద్యార్థుల కోసం మేము ఎంతో శ్రమించి కృషి చేసి ఈ అద్భుతమైన సౌకర్యాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వంటి సౌకర్యాలని ఇక్కడ అందిస్తున్నాం. ఒక్కసారి వచ్చి మీకు వీలైనప్పుడు సందర్శించండి, చూడండి. కోచింగ్లో జాయిన్ అవ్వకుండా వచ్చి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ ఉగాది ఆఫర్ గురించి తెలియజేయండి అందరికీ. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. నేను ఇప్పుడు ఇచ్చిన 10 ప్రశ్నలు ఇలా గ్రూప్స్ అండ్ 1, 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయ్యేదాకా నేను ఈ క్వశ్చన్స్ టాప్ 10 క్వశ్చన్స్ ఇస్తాను. కాబట్టి ప్రతి ఆదివారం మీరు 6 PM లైవ్ సెషన్ పెట్టుకుందాం. ఇది స్టార్టింగ్ సెషన్ నేను లైవ్ పెట్టలేకపోయాను. సో లైవ్ సెషన్లో మీకు ఎన్నైనా డౌట్స్ ఉంటే కూడా అడగడానికి వీలుగా ఉంటుంది. సో ఈ ప్రశ్నలు మీకు ఏమాత్రం ఉపయోగపడతాయి అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు డూ దిస్. సో మనకి కరోనా కేర్తో ఇవన్నీ చేస్తున్నాం. SMS ఫాలో ప్లీజ్, బికాస్ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా. అఫ్కోర్స్ ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కానీ ప్రాణ ప్రమాదం ఏమీ లేదు. అలాగే కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి డోంట్ వరీ అండ్ అబౌట్ దిస్ కరోనా. మనం ఈ ప్లవనామ సంవత్సర ఉగాది నుండి మనం గొప్ప ఉన్నత ఆశయాలు సాధించాలని మీ అందరినీ దీవిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎల్లుండ
గ్రూప్ 2ని ఖచ్చితంగా సాధించాలంటే ఏం చేయాలి అనే దానికి ఒక మంచి వ్యూహాన్ని, మంచి అప్రోచ్, ఎటువంటి యాటిట్యూడ్ కావాలి, ఎటువంటి అప్రోచ్ కావాలనే విషయాన్ని తెలియజేస్తాను. దయచేసి 15వ తారీఖుని 6 గంటలకి లైవ్ సెషన్ ఇస్తాను. మీకున్న డౌట్స్ని కూడా అడగచ్చు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you one and all. Please subscribe and share and like my videos. Thank you everyone.